మేడం ఇప్పుడు చూసినట్లయితే ఈ కేసుకు సంబంధించి ఇద్దరు న్యాయమూర్తులు ఒకే రకమైనటువంటి తీర్పు ఇస్తే గనక డెఫినెట్ గా చంద్రబాబుకు అది వర్తించదు, అతను నేరస్తుడే అనేటటువంటిది ప్రాథమికంగా తెలిసినట్టు. ఒకరు క్లీన్ చిట్ ఇచ్చినట్టు, మరొకరు మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినట్టు ఉంది దీంట్లో స్పష్టంగా లేనటువంటిది. అంటే ఒకరు స్పష్టంగా ఎవరైతే అనిరుద్ధ్ బోస్ ఇచ్చినటువంటి తీర్పులో దీనికి సంబంధించి చంద్రబాబుకు ఏమాత్రం కూడా సంబంధం లేనట్టే, ఎందుకంటే క్వాష్ కు ఆయనకు అనుకూలమైనటువంటి తీర్పే ఆయన ఇచ్చినట్టు. కాబట్టి దీంట్లో చంద్రబాబు పైన ఆరోపణలు అవాస్తవం అని చెప్పుకోవచ్చు సార్. ముఖ్యంగా గతంలో ఇదే యడ్యూరప్ప గారి కేసులో ముకుల్ రోహిత్ గారు వాదించినప్పుడు ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జెస్ యాక్సెప్ట్ చేసినారు. కానీ మాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇదే కేసులో ఇదే ప్యాటర్న్ లో మళ్ళీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే గౌరవ చంద్రబాబు నాయుడు గారి విషయంలో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసుకు వచ్చేటప్పటికి ఎక్కడ మళ్ళీ ఈ 2 నెలల్లో ఆయన్ని లోపలేయాలి అన్న తత్వంతో, ఇంకా కూడా ఏదో చేయాలన్న తపంతో ఉన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి, ఆయన వదిలిన బాణం తిరిగి ఆయనకే తగిలింది షర్మిలమ్మలాగా. ఈరోజు ఏదైతే ద్విసభ్య ధర్మాసనంలో ఆయన అడ్డగించారో, లేకపోతే ఇది కరెక్ట్ కాదన్నారు, ఇద్దరు జడ్జెస్ ఒకే మాట మీదకి రాలేకపోయారు, తద్వారా జరగాల్సిన నష్టం ఏదైనా ఉంటే జరగబోయేది రానున్న అదేంటది గతించిన ప్రభుత్వం అంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి జరగబోతుంది. ఈరోజు యడ్యూరప్ప గారి కేసులో ఇద్దరు జడ్జెస్ ఒకటే అన్నారు, నిజమే కదా, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి టైంలో ఉన్నప్పుడు జరిగిన దానికి పాపం అతను ఎలా బాధ్యుడవుతాడు, కింద వ్యవస్థను అడగాలి అన్నారు. రాఫెల్ కుంభకోణానికి సంబంధించి కూడా అదే వైఖరి ఇచ్చింది మేడం. సో అదే వైఖరి ఇచ్చింది. మనందరికీ బాగా గుర్తుండిపోయే విషయం ఏంటంటే శ్రీలక్ష్మి గారిని అరెస్ట్ చేసిన పర్వం. శ్రీలక్ష్మి గారిని అరెస్ట్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? రాజశేఖర రెడ్డి గారు చెప్పండి, శ్రీలక్ష్మి గారు ఏం చేయదు కదా. సో ఓబులాపురం మైన్స్లో ఆవిడకేమంత అత్యుత్సాహం, బతికుంటే రాజశేఖర రెడ్డి కూడా అవినీతి రారాజుగా చిత్రీకరించబోయేది. బతికి లేడు కాబట్టి శ్రీలక్ష్మి ఒక్కటే ఇరుక్కుంది. బతికుంటే అవినీతి ముద్రే ఉందిలేండి. ఈమె లోపలికి వెళ్ళినప్పుడు ఆయన ఏమో బయట ఉంది, పరమానంద శిష్యులు కదా వెంటగా ఈయన చెప్తేనే ఆవిడ చేసింది పాపం. ఆవిడ పాపం ఐఏఎస్ టాప్ ర్యాంకరు, ఆవిడతో తప్పు చేయించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులకే దక్కేది. సో పోయినోళ్ళు మంచోళ్ళు, ఉన్నోళ్ళు తీపి గుర్తులు అంటారు చూడండి, ఆ మాదిరిగా పోయాడు కాబట్టి మంచోడు అయ్యాడు. ఉండుంటే ఎత్తి లోపలేసేవాళ్ళు, లేకపోతే ఊరేసుకొని చావాల్సి వచ్చేది. ఎందుకంటే ఇన్ని స్కీములు కొడుకు వెనకాల నడిపిస్తుంది తనేనన్న విషయం తనకే తెలుసు. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల మధ్య ఒక చెరగని ముద్ర వేసుకు రాజశేఖర్ రెడ్డి అన్న పేరు పోయి అవినీతి ముద్రతో కేసు పెండింగ్ లో మధ్యలో వెళ్ళిపోయాడు అనే దానికంటే ఇది బెటర్గా ఉంది. సో ఇక్కడ శ్రీలక్ష్మి ఇరుక్కుందంటే శ్రీలక్ష్మి బాస్ ఇరుక్కుని ఉండేవాడు. ఇప్పుడు అజయ్ కల్లం ప్రేమచంద్రారెడ్డి ఏసీలో కూర్చోవడం ఏంటి, ముఖ్యమంత్రి ఏమో జైల్లో ఉండడం ఏంటి ఇది? గతంలో మాకు తెలియదు ఏంటి? సెక్షన్ 409 అప్లికబుల్ అయ్యేది గవర్నమెంట్ ఆఫీసర్ల మీద, వాళ్ళని వదిలేసి గవర్నమెంట్ లోపలేయడం ఏంటి? ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్కూల్ పరిధిలో సచివాలయం కట్టకూడదంటే వద్దన్నా వెనకుండా కట్టారు పాపం ఐఏఎస్లు. వాళ్ళకి ఏమైనా అత్యుత్సాహం అండి? గవర్నమెంట్ భూములు పిచ్చపాటిగా బోల్డ్ ఉన్నాయి, ఈ తొక్కలో సచివాలయం బయట కట్టుకోకూడదు, అక్కడ ఎందుకు కట్టారు? లోకల్ ఎమ్మెల్యేలు ప్రెజరు. పాపం ఆ ప్రెజర్ తట్టుకోలేక ఎవడు ఆపుతాడే కట్టించండి అంటే, సార్ వీళ్ళు ఎవరు ఆగిపోయి న్యాయస్థానాలు ఆపుతాయి, చెప్పుకోవచ్చులేండి కట్టండి మరి కట్టించారు. పోనీ వీళ్ళు ఎమ్మెల్యేలు చెప్తే కట్టారు కలెక్టర్లు. మేము ఎమ్మెల్యేలను పిలిచామా కలెక్టర్లను పిలిచామా? కలెక్టర్లేగా మాకేం పని, ఎమ్మెల్యే వాడు ఎవడు చెప్తుంది చేయదు వీడిందే. నువ్వు ఐఏఎస్ అనుకున్నావా? జీ హుజూర్ అని చెప్పడానికి వచ్చావా? అయ్యా ఎస్ అన్నావా? ఐఏఎస్ నువ్వు అని కోర్టు నిలదీసి కొంతమంది ప్రత్యేకమైన టాప్ మోస్ట్ ఐఏఎస్లకి శిక్షలు వేసింది. పాపం ఈ రోజుకి అనుభవించుకొని తప్పించుకొని తిరుగుతున్నారు. అంటే ఇక్కడ మాకు తెలిసి సెక్షన్ 409 అనేది గవర్నమెంట్ అధికారులు కీలక వ్యవస్థ, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు వెళ్ళి ఆగిపోతుంది. డీజీపీ సైతం కోర్టు బోనెక్కిచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు గారి విషయంలో హైకోర్టుకి గౌతమ్ షాకు వచ్చి సమాధానం చెప్పాడు. ఎఫ్ఐఆర్ సెక్షన్ ఎంత అండి, చదవండి ఎఫ్ఐఆర్ అని చెప్పి చదివిచ్చారు. ఎవరు చెప్తే చేశారు? డీజీపీ, ముఖ్యమంత్రి చెప్తే. ముఖ్యమంత్రిని తీసుకొచ్చామండి, మాకేం పని సార్, మాకేం పని? డీజీపీని ఎత్తుకొచ్చారు. ప్రిన్సిపల్ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని వచ్చి కోర్టు హాల్లో 2 చేతులు జోడించుకొని ఉంచుంటున్నారు. ముఖ్యమంత్రి చెప్పిన పనులు చేస్తే, ఎమ్మెల్యేలు చెప్పిన పనులు చేస్తే, మినిస్ట్రీ చెప్పిందల్లా ఆడిందల్లా తందనాలు ఆడిస్తే వాళ్ళు ఎత్తుకొస్తాం. కానీ ఇదేంటో చరిత్ర పర్వం, ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు. మిగతా ఐఏఎస్లు ఏమో కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు. అరే తప్పెవరిది, ఒప్పెవరిది? వీళ్ళందరినీ కూడా లోపలేసి ముఖ్యమంత్రిని కూడా తీసుకొస్తే
సో అందరితో పాటు ఆయన కూడా విచారించాలి, దయచేసి పర్మిషన్ ఇచ్చి కోఆపరేట్ చేయండి బాబు గారు అని అడిగితే తప్పులేదు. సో అంతేగాని వీళ్ళందరూ ఏసీలో కూర్చోడం ఏంటి, మీకు ప్రభుత్వ సలహాదారులు ఉండడం ఏంటి? చంద్రబాబు గారు ప్రభుత్వం ఉండగా కూడా అంతఃపురంలో ఆ నలుగురు అజయ్ కల్లం ఉండడం ఏంటి? అజయ్ కల్లం నీ మనిషి చంద్రబాబు గారు ఆధ్వర్యంలో కింద పనిచేస్తున్నాడు. నువ్వు చెప్పిన స్క్రిప్ట్ని ఫాలో అవుతున్నాడు, నువ్వేం చెప్తే అది చేస్తున్నాడు. దొంగ సంతకాలు పెట్టించాడా, ఇంకోటి పెట్టించాడా? అరే సిబిఐ వాడు వచ్చి ఇంటికి పిలిచి సంతకాలు పెట్టించుకొని ఎంక్వైరీ చేస్తే సిబిఐ ఎంక్వైరీకి శాంటిటీ లేదన్నాడు. ఏమైనా నిన్నే పిలిచారుగా, నారాసుర రక్త చరిత్రని మీ ఓనర్ గారు రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. పాపం సరదాగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిను పిలిచి విచారణ చేయొచ్చుగా. వాడు ఎవడో చెప్తే మేము చేస్తామా, మేము ఎంక్వైరీ చేసుకుని ఎవడు తప్పు వాడు చేస్తామని చెప్పి సిబిఐ మొహం మీద రాయేసి కొట్టి అర్ధరాత్రి అంతఃపురంలో ఆ నలుగురిలో నువ్వు ఒకడు ఉన్నావని బయటికి చెప్పి మాకు చెప్పింది సిబిఐ. వస్తారు, ఒక్కొక్కడో వస్తాడు. గేట్ కాడ వాచ్మెన్గా కూర్చున్న పిఏ కృష్ణారెడ్డి గవర్నమెంట్ అధికారి. నీకేం న్యాయం కావాలంటే నా ఉద్యోగం నాకు ఇప్పించని అన్నాడే కానీ 20 సంవత్సరాలు ఒక ఓనర్ కింద పనిచేస్తున్నాయి, వాడి చావుకు అర్థం చెప్పండి సార్, పాపం సార్ అన్యాయంగా అంటాడు. సిఐ శంకరయ్య గొడ్డల పోట్లు అన్ని కళ్ళ ముందు చూసి గుండెపోటు అని చెప్తాడు వాడు. వీళ్ళందరూ అధికారులు, ఈ అధికారులందరూ దౌర్భాగ్యులందరూ ఈ ప్రభుత్వం కింద పనిచేస్తున్నాడు. అవినీతి పరుడు రాజ్యం వెళుతుంటే నీతివంతులు జైల్లో ఉంటారు అనేటటువంటి ఒక సిద్ధాంతం ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్స్ టైంలో నిరూపితమైందండి. నిజంగా చంద్రబాబు తప్పే చేస్తే నువ్వు 2019-20 నుంచే వచ్చావు, అప్పుడే అరెస్ట్ చేయొచ్చుగా, ఆ ముద్ర వేయొచ్చుగా. అంటే ఈలో బెయిల్ మీద బయటకు వచ్చి ఆయన నిజాయితీ నిరూపించేసుకుంటాడని. ఇప్పుడైతే ముద్ర వేసేస్తే జనాలు అందరిలో అవినీతి పరుడు అయిపోయాడా, అమ్మో చంద్రబాబు స్కామ్ చేశాడు అని అనుకుంటారని. పాపం నువ్వు ఒకటి చెప్పి ఒకటైంది కదా, నువ్వు ఏదో 4 గంటలు వచ్చే జర్నీ 14 గంటలు వచ్చాడు. అప్పుడు దాకా కార్యకర్త ఒకటే బయటకు వచ్చాడు, ఇప్పుడు కార్యకర్త పిల్లం కొడుకు తండ్రి అందరూ బయటకు వస్తున్నారు. రే బాబు గారిని అరెస్ట్ చేస్తారా, ప్రతీకారం తీర్చుకోవాలి కదా. 70 ఏళ్ళ ముసలోడు కూడా బయటకు వచ్చి నేను బూత్కి వచ్చి ఓటేస్తాను అంటున్నాడు. నువ్వు ఇంటి దాడయ్యా, నేను బూత్కి వచ్చే ఓటేస్తాను అంటున్నాడు. నువ్వు ఒకటి చేయబోతే 2 అయ్యింది. ఈ చోట కర్మ ఈ చోట నువ్వే అనుభవిస్తావు. 4 సంవత్సరాలు ఈ రోజు నువ్వు నిద్రపోయి 4.5 సంవత్సరాలు గడిచాక ఇప్పుడు ఆయన మీద అవినీతి తీసుకొస్తావా? 21లో నమోదైన కేసుకి స్కిల్ డెవలప్మెంట్ మీద 3,84,000 పైచులకు నిరుద్యోగులు ట్రైనింగ్ అయ్యారు. 84,000 పైచులకు ఉద్యోగాలు వచ్చినాయి. దాంట్లో 60,000 పైచులకు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, 20,000 పైచులకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇదంతా ఆన్లైన్లో ధృవీకరించారండి. ఆన్లైన్లో ఒక వెబ్సైట్లో పెట్టి చూస్తే స్కిల్ డెవలప్మెంట్ మీద ఎంతెంతమంది ట్రైనింగ్ అయ్యారు, వాళ్ళ పేర్లు డీటెయిల్స్, ఎవరెవరికి ఉద్యోగం వచ్చిన వాళ్ళ పేర్లు డీటెయిల్స్. ఈ రోజు నీ ప్రభుత్వం పడేయడానికి నువ్వు వేసిన కేసు ఉంది చూడు, స్కిల్ డెవలప్మెంట్. వాళ్ళే ఉద్యోగాలు పొంది పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో ఉన్నవాళ్ళు మా బాబు గారి మీద ప్రేమ ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది, విశ్వాసానికి ప్రతీకగా మేము నిలబడతామంటూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓట్లు వేస్తారట, గ్రౌండ్ వర్క్ చేస్తారట. నువ్వు వాళ్ళకే అన్యాయం జరిగిందన్ను. సో పోను ప్రతిదీ ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుస్తుందండి. రానున్న కాలంలో రాష్ట్ర ఎలక్షన్స్ కత్తి మీద సాన్లాగా జరిగిస్తారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ మేడం. ఇది ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించి తాజాగా వెలువడినటువంటి ద్విసభ్య ధర్మాసనం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి క్రాష్ పిటిషన్కు సంబంధించినటువంటి తీర్పులోని అంశాలకు సంబంధించి సీనియర్ న్యాయవాది రజనీ గారు మనకు అందించినటువంటి సమాచారం. ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఒక న్యాయమూర్తి ఒక విధంగా మరొక న్యాయమూర్తి మరొక విధంగా ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే సారాంశం నేపథ్యంలో త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే అయింది ఎటుగూడి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు ఆయన రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి, ఇక బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి, శాశ్వత బెయిల్ ఏపీ హైకోర్టు. అయితే జరగాల్సినటువంటి నష్టం జరిగింది. కానీ ఇది ఈ కేసు కనుక 17A అనేటటువంటిది కనుక ఆ వర్తించే విధంగా ఉంటే కనుక ఏదైతే చంద్రబాబుకి ఈ కేసు ఎంతటితోనే ఆగిపోతుంది. ఇది కనుక వర్తించినటువంటి తీర్పు కనుక వెలువడితే అది జగన్మోహన్ రెడ్డి పేకకే ఒక తాడులాగా కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. రాబోయే ప్రభుత్వం టీడీపీదే కాబట్టి డెఫినెట్ గా ఏ స్కాములు ఎన్ని పథకాలు పెట్టాడో అన్నిట్లోనూ స్కాములు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇసుక దగ్గర నుంచి మిగతా నవరత్నాలకు సంబంధించి ఏదైతే ఉందో వాటిలో వచ్చినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటిపైన తప్పనిసరిగా ఈ యొక్క ఇదే సేమ్ కేసుల్లో ఆయన కూడా లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే మాత్రం సీనియర్ న్యాయవాది రజనీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.